నీళ్ళను అనేది పూర్తిగా ఒక చిన్న పైపు కానీ ఒక కట్టె చెక్క కానీ ఒక రేకు కానీ తీసుకొని మంచిగా నీట్గా చదును చేసుకోండి. దీని ద్వారా మొలక అనేది వేసిన మొలక వేసినట్టుగా మనకు మంచిగా మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఫస్ట్ చూసుకోండి. తర్వాత అందులో మనకు గడ్డి రాకుండా ఉండాలంటే ఫస్టే 2-3 సార్లు దున్నుకోండి. దున్నుకుంటే మొలిచినటువంటి గడ్డి ఒకసారి దున్నిన తర్వాత మొలుస్తుంది అన్నమాట. ఒలిపిడి కానీ మెత్తడి తుంగ గడ్డి కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. అవి ఒకసారి దున్నినప్పుడు మొలకెత్తుతాయి. రెండోసారి మళ్ళీ దున్నండి, కొంచెం సగానికి ఎక్కువ చనిపోతాయి. మూడోసారి దున్నితే పూర్తిగా ఆ యొక్క ఒలిపిడి అనేది బెడద లేకుండా ఉంటుందన్నమాట నార్మల్లో. అలా చేసుకోవాలి. మొలక జల్లేటప్పుడు మనము జల్లే కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ ఒక 4 బస్తాల అంటే 10 కిలోల బస్తాలు 4 జల్లామనుకోండి, 1 కిలో కానీ 2 కిలోలు కానీ దుక్కిని చల్లుకోండి. దుక్కి మందుని అందులో చల్లుకోండి. లేదా దుక్కి మందు చల్లకపోతే మనం ఎప్పుడైతే ముందుగా దున్నుతూ ఉంటామో ఆ దున్నినప్పుడు వేప పిండి కానీ వేప గింజలు కానీ వేప ఆకు కానీ లేదా చిప్పలాకు ఏ ఆకులైనా సరే అందులో వేసి కలియదున్నండి. మంచిగా మురిగిపోయిన తర్వాత ఒక వారం రోజులు ఖచ్చితంగా ఆకులు వేస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 6 నుంచి 7 రోజులు ఖచ్చితంగా అది కలియ మురగాలి. హాయ్ అండి, నమస్తే అండి. హాయ్ వైషు గారు, నమస్తే. హాయ్. అయితే ఆకులు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. వచ్చేటువంటి మొక్కలు అంటే వరి మంచి బలంగా వస్తాయి అన్నమాట. అలా ఆకులు గతంలో అంటే పూర్వకాలంలో పండించేటువంటి పంటని ఈ ఆకులు పొలం మధ్యలో కొట్టి వేసి తొక్కేవారు అన్నమాట. అలా చేస్తూ మంచి లాభాలు పొందేవారు. అంటే వరి చనిపోదన్నమాట, బలంగా వస్తుంది, మొక్క నుండే బలంగా వస్తుంది అన్నమాట. ఆ తర్వాత చీడపీడలు ఏవి వాటికి అంటవు. కాబట్టి అలా చేయడం మంచిది. లేదా దుక్కి మందు ఒక 2 కిలోలంతా మనం దుక్కి మందు చల్లుకోండి. అలాగే 3 డేస్ అయిన తర్వాత ఒక 3 డేస్ తర్వాత ఏం చేయాలంటే 2G గోళీలు కానీ 3G గోళీలు కానీ స్మెల్ వాసన వచ్చేటువంటివి అవి కూడా నార్మల్లో చల్లుకోవచ్చు. లేదా 6 డేస్కి చల్లుకున్నా పర్వాలేదు. అలా చల్లుకోవడం వల్ల నార్మల్లో చీడపీడ అనేది లేకుండా మంచిగా బలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా చేస్తే నార్మల్లీ చక్కగా పెరుగుతుంది. అదేవిధంగా మనము దాదాపు అందరు నెల తర్వాతనే నాటేస్తారు, లేదా నెల రోజులకు వేస్తారు. అది కాదు, నాట్లు వేసే విధానం అది కాదు. ఈ వర్షాకాలంలో అయితే మనము ఎప్పుడైతే అలుకుడు చేస్తామో అలుకుడు చేసిన నుండి 18 రోజుల నుండి 22, 23, 24 రోజులలో నాటేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఎంత తొందరగా అయితే నాట్లు వేస్తామో అంత దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇది రైతులు ఖచ్చితంగా గమనించాలి. అయితే మనకు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, రైతులు చేస్తున్న పొరపాటు ఏంటంటే, ముందు వర్షాలు లేవు కదా, వర్షాలు లేవని చెప్పి అలుకుడు మందం చేసుకొని ఆ ఒక మడికి నీరు పెట్టుకొని దున్నేస్తారు, అలుకుడు చేస్తారు. అయిన తర్వాత నెల 15 రోజులకి దాదాపు కొందరు ఏం చేస్తారంటే నారుంది కదా అని 2 నెలలకి వేస్తారు. ఇలా చేయడం వల్ల దిగుబడి అనేది చాలా తగ్గుతుంది. అలా చేయకూడదు. 20 ఒక నారు పెరగలేదు అనుకోండి, 20 ఈ చలికాలము ఈ వర్షాకాలం అయితే ఖచ్చితంగా నారు తొందరగా పెరుగుతుంది. తొందరగా పెరుగుతుంది, నాటు వేయడానికి వస్తుంది, తొందరగా నాటు వేయడానికి వస్తుంది. కాబట్టి 20 నుండి 25 రోజుల మధ్యలోనే నాటు వేసేయండి. అప్పుడు దిగుబడి అధికంగా ఉంటుంది. ఇంకా అండి, హాయ్ అండి. ఇంకా ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా లేదా నాకే సలహాలు ఇవ్వాలన్నా, నేను చెప్పే దాంట్లో ఏదైనా చిన్న చిన్న పొరపాటు కానీ ఉంటే మీరు నాకు మెసేజ్ రూపంలో చెప్పవచ్చు. చూస్తూ ఉన్నాను మీ మెసేజ్ కోసం.
హాయ్ అండి. నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి